అనంతపురంలోని కొన్ని కాలనీలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయని అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 39వ డివిజన్లోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జకీ ఉల్లా, సీనియర్ నాయకుడు గడ్డం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున దగ్గుపాటికి ఘన స్వాగతం పలికారు. అనంతరం దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ పలు కాలనీలో మౌలిక వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీలు, తాగునీరు, వీధి లైట్లు కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు అని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది అని మండిపడ్డారు. ఇంత పెద్ద నగరంలో మౌలిక వసతులు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించి నగరాన్ని అభివృద్ధి చేస్తాము అని, అలాగే పరిశ్రమలు కూడా తీసుకువచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలియజేశారు. అనంతపురంలో 14 నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం, 2 పార్లమెంట్లు గెలవబోతున్నాం. మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత అనంతపూర్లో ఎక్కడికి పోయినా కానీ ఇవే సమస్యలే. డ్రైనేజ్ సమస్య, రోడ్లు, తర్వాత ఈవెన్ స్ట్రీట్ లైట్లు కానీ ఈ టైం అయింది ఇంకా వెలగట్లేదు. ఎక్కడికి పోయినా కానీ అనంతపురం చిన్న పల్లెటూరు మాదిరి కనిపిస్తా ఉంది. గత పాలకులు మరి 5 ఏళ్లలో ఏం చేశారో తెలియట్లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యలు, ఏ డివిజన్లకు వెళ్ళినా సమస్యలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఖచ్చితంగా దీన్ని అనంతపూర్ని మా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత అనంతపురాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కానీ ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్య కానీ ఖచ్చితంగా తీరుస్తాం. దాన్ని ఆల్రెడీ అనంతపూర్ టు బెంగళూరు స్పెషల్ కారిడార్ కింద మా అధినాయకుడు 2014-19 కాలంలోనే డిసైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆల్రెడీ కియా ఫ్యాక్టరీ కానీ నిర్మించడం జరిగింది. దానికి అనుబంధ సంస్థలు కానీ వచ్చాయి. మరి ఇంకోసారి మా నాయకుని ముఖ్యమంత్రి చేసుకుందాం చంద్రబాబు నాయుడు గారిని. అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే అనంతపురం కానీ భారీగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి